పరుచుకోలేక చాలామంది ముప్పు తిప్పలు పడుతున్నారు. ప్రభు ఒక మాట చెప్పాడంటే దానిలో మంచి అర్థము ఉంది. ఆయన ఏదైనా చెప్పాడంటే అది మనం చాలా సీరియస్గా తీసుకోవాలి, సిల్లీగా తీసుకోకూడదు, తమాషాగా మనం ఆ వాక్యాలను వదిలేయకూడదు. కానీ అవి మన జీవితంలో, మనం అనుదిన జీవితంలో, ఒకరు ఎప్పుడు ఉపవాస ప్రార్థనలని కాదు, ఆదివారం అని కాదు, శుక్రవారం అని కాదు, అనుదినము కూడా గద్దించుట, బంధించుట, విప్పుట, అలానే నీ ఇంటిపైకి నువ్వు ప్రకటించాలి ఆశీర్వాదాలు. నీ నోటి మాటకు జీవాన్ని మరణాన్ని ఇచ్చాడు దేవుడు. బాగుపడంటే ఎప్పటికీ బాగుపడరు. పాడైపోయిన స్థలములు బాగవుతాయి యేసునామములో. నా ఇల్లు దేవుని యొక్క జీవంతో నింపబడుతుంది యేసునామంలో. నా ఇంటిల పాది రక్షణలోకి వస్తారు యేసునామంలో. నా ఇంట్లో బిడ్డలందరూ ప్రభునామంలో దీవించబడతారు. నా భర్తకు మంచి ఉద్యోగం, మంచి పనులు యేసునామంలో ప్రభు దయచేయను గాక. హల్లెలూయా. భర్తలు సీక్రెట్గా ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన మాత్రం, గయ్యాళి అయిన నా భార్య సౌమ్యురాలుగా మృదు స్వభావంగా మారును గాక. ఆమె దగ్గరికి వెళ్ళి, గయ్యాళి అయిన భార్య నీతో కాపురం చేయలేక చేస్తున్నా, ముసురు పట్టిన వానా వద్దు అలా అంటే ఆవిడ అస్సలు మారదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. కొన్ని బాహాటంగా చేయండి, కొన్ని సీక్రెట్గానే వెళ్ళి ప్రార్థన చేసుకో. ప్రభు నీకు తోడయండి, కార్యాలని జరిగిస్తాడు. అదే రీతిగా బైండింగ్ ద ఫ్లెష్ అండ్ సిన్ నేచర్, అలానే బైండింగ్ బిఫోర్ రిలీజింగ్,